నాగార్జున యాదవ్ గారు చెప్పండి, ఏమిటి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎందుకు మళ్ళీ హిందూ మతం కుట్రంటారు, విడాకులు హిందూ మత ధర్మంలో లేదంటారు, మరి అబద్ధాలు చెప్పటం ఇవన్నీ ఉన్నాయా? చంద్రబాబు గారు మళ్ళీ పాపం చేయటం ఈ పాపంగా పరిగణిస్తారా, లేక నిజంగా వాస్తవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి విశ్లేషకులు పెద్దలకి అందరిగా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి సిట్ దాఖలు చేసినటువంటి అంశం పైన కానీ, అంబటి రాంబాబు గారి పైన పెట్టిన దాడి కానీ, అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఈరోజు సంధిస్తే వీళ్ళు ఎంతమంది వచ్చారు సార్? 1 2 3 4 5 6 7 8 9 కనపడుతుంది అయితే 9 మంది. 3 పార్టీలకు సంబంధించి 9 మంది కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంతమంది కష్టపడి నానా యాతలకు గురయ్యి ఇబ్బందులు పెట్టి మతాన్ని తీసుకొచ్చి, కులాన్ని తీసుకొచ్చి, ప్రాంతాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ఇంత ఆపసోపాలు పడుతున్నారు నిజంగా పాపం వీళ్ళు? ఏ రోజైనా ప్రజా సమస్యల మీద ఈ 9 మంది కూర్చున్నారా? ఏ రోజైనా లా అండ్ ఆర్డర్ మీద ఈ 9 మంది కూర్చున్నారా? ఏ రోజైనా నవరత్నాల లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీల అమలు పైన ఎప్పుడైనా ఇలా కూర్చున్నారా? కూర్చోకుండా ఈరోజు హిందూ మతం అంటే మీరు హిందువులే, నేను హిందువులే, వీళ్ళు వచ్చి చెప్పేదాకా మనందరం హిందూ మతాన్ని పాటించలేదా? హిందూ మత గౌరవాన్ని మనం పంపించలేదు? మనందరం కూడా హిందువులే కదా. దాంతోపాటు ఎవరు పవన్ కళ్యాణ్ గారు సమస్య ఏంటంటే ఆయన తిడితే ఒక సమస్య వచ్చింది. ఏమా సమస్య అంటే, ఒకవేళ మేమెవరం తిట్టకపోతుంటే సార్ పవన్ కళ్యాణ్ తనకు తాను తిట్టుకొని చూసారా నన్ను నేను తిట్టుకుంటున్నా, దీనికి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారే అని ఏడుచి వాళ్ళ కులాల దగ్గరకో వాళ్ళ అభిమానుల దగ్గరకో వెళ్ళి ఒక బాధితుడు రోల్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాడు. కానీ మేమేదో అనాలా వద్దా అని పాపం రోజు ప్రయత్నం చేస్తుంటాడు. హిందూ మతం కుట్ర, హిందూ మత ఉద్ధరణ అది ఏదో చెప్పారు సార్. నీకు ఒక మంచి హిందూ మతంలో మేలేటువంటి వ్యక్తిని పరిచయం చేస్తా. ఇతని పేరు నాగబాబు కొణిదెల. ఈ నాగబాబు కొణిదెల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారు. ఈయన ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి కలవాలనుకుంటున్నా, కలిసి అతనికి చెప్పాలనుకుంటున్నా, దేవుడా నీలాంటి అహంకారి లేడు, దేవుడా నీలాంటి శాడిస్ట్ లేడు, దేవుడా నీలాంటి ఈగోయిస్ట్ లేడు, దేవుడా నీలాంటి స్టూపిడ్ లేడు. నువ్వు చేసిన పాపాలకి దేవుడా నువ్వు చేసిన పాపాలకు నువ్వు కనిపిస్తే నిన్ను ఉరేసి చంపేయాలి. అయ్యో కానీ ఆశ్చర్యం, నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. ఎందుకంటే ఎప్పుడన్నారు నువ్వు అసలు లేనే లేవు అని నాగబాబు కొణిదెల ఆగస్టు 26, 2021 వేసినటువంటి ట్వీట్ అండి ఇది. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామో, శ్రీ మహావిష్ణువో, పరమశివుడో లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడో కానీ ఉండి ఆయన కనిపిస్తే ఈ దేవుళ్ళు చేసినటువంటి పాపాలకు వారందరినీ ఉరేస్తాడట. He deeds are so evil that makes him liable to be hanged till the death. చచ్చేదాకా దేవదేవుళ్ళని ఉరేస్తానని చెప్పినటువంటి అన్అపాలజెటిక్ సనాతని హిందూ అయినటువంటి నాగబాబు గారు మాట్లాడుతుంటే మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది ఆయన 26 ఆగస్టు 2021 వేసిన ట్వీటు. ఈ ట్వీట్ కింద ఎవడో మురళీ సిద్ధ అనేవాడు, దేవుడు లేరనేంత మీరు నమ్మట్లేదు సార్, ఈ జ్ఞానం జనాలకు రావట్లేదు అని కింద ఎవడో ట్వీట్ వేస్తే దానికి ఈ సనాతని హిందూ నాగబాబు కొణిదెల గారు వెల్ సెడ్, చాలా బాగా చెప్పావని చెప్పినటువంటి స్క్రీన్ షాట్స్. ఇప్పటికీ ఈ ట్వీట్ డిలీట్ చేయరా, ఆ లింక్ కూడా మీకు పంపిస్తా. ఇప్పటికీ ట్వీట్ డిలీట్ చేయరా. అంటే శ్రీ మహావిష్ణువుని, శ్రీ వెంకటేశ్వర స్వామిని చచ్చేదాకా కూడా ఆయన్ని నేను ఉరేస్తాను అని చెప్పినటువంటి నాగబాబు కొణిదెల గారు, వారి తమ్ముడు గారు, వారి కుటుంబం ఈరోజు మా గురించి మాట్లాడుతుంది సార్. ఈ మాటలు అదగడ పొద్దున్నే మాట్లాడడానికి నేను ఎంత అపచారం చేశానో, నాకెంత అపచారం జరిగిందో ఈ మాట్లాడుతున్నానంటే. కానీ ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది నాగబాబు గారు. ఇది ఆయన ట్వీట్లు. ఈయన మాట్లాడుతుంటే మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాం, ఈ జనసేన పార్టీ వాళ్ళు అడిగినటువంటి వాటికి స్ట్రైట్ క్వశ్చన్స్ సార్, వేరేది కూడా చెప్పట్లా. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, 400 రూపాయలకి నువ్వుల నూనె కూడా రాదు, నెయ్యిస్తా అంటే ఎట్లా నమ్మేది అని
పెద్ద లాజికల్ పాయింట్ మాట్లాడాడు. అనాపాలజెటిక్ సనాతన హిందూ నాగబాబు గారి తమ్ముడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 14-15లో 280 రూపాయలు కేజీ నెయ్యి, 15-16లో 278 రూపాయలు కేజీ నెయ్యి, 16-17లో 306 రూపాయలు కేజీ నెయ్యి, 17-17 దాంట్లో 424 రూపాయలు, మళ్ళీ అదే సంవత్సరం 408 రూపాయలు, 2018లో 333 రూపాయలు, 2019లో 312 రూపాయలు. 400 రూపాయలకి నువ్వుల నూనె కూడా కేజీ రాదు అని చెప్పిన అనాపాలజెటిక్ సనాతన హిందూ నాగబాబు గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మరి 300 రూపాయలకే చంద్రబాబు నాయుడు గారు కొన్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఏదైనా పరుషంగా మాట్లాడితే మీరు ఏడుస్తారు, అందుకని మాట్లాడట్లా. అనుచిత పదాలు కాదు మిత్రమా, మీరు అంటలేదు, ఒక్క నిమిషం మీరు అంటలేదు. అనుచిత పదాలు వాడొద్దు, మనం విడాకులు వీటి జోలికి కూడా ఎప్పుడు వెళ్ళట్లేదు. అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రస్తావిస్తే మిగతా వాళ్ళంతా ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు. కాబట్టి మరి ఆయన అభిమానులంతా కూడా తల్లడిల్లాలి కదా, ఏమిటి ఇంత అవమానం చేస్తారా ఇట్లా చంద్రబాబు గారు ఉండి అని. హిందూ మతం మీద కుట్ర అంటారు ఏమిటి? అసలు జంతుకోవు నుంచి హిందూ మతం మీద కుట్రకి ఎందుకు మళ్ళారు? ఇది ఎవరు కుట్ర చేస్తున్నారు అనే యాంగిల్లో ఈ హిందూ మతంలో అబద్ధాలు ఆడాలని ఉందా? విడాకులు తీసుకోవడం అన్నది ఎవరు తీసుకున్నా కూడా ఒక్కళ్ళని కాదు, చట్టబద్ధమైనటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కునే ఆయన హిందూ మతం కింద చెప్పి ఎవరిని చేస్తారనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. సో మరి ఈ విడాకుల అంశాన్ని చంద్రబాబు గారు ప్రస్తావిస్తే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది కూడా సహజంగానే వచ్చే ప్రశ్న కదా అన్నది పాయింట్. అది సార్ ఒక విషయం మీకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అసలుకి నేరుగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించరు, పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అధికార ప్రతినిధులు మేము కానీ మాట్లాడితే దాన్ని ఆయన ఒక బాధితుడి రోల్లోకి పోయి ఏడుస్తూ పైకి చేతులు గుద్దుతూ కింద కాళ్ళు గుద్దుతూ ఆయన జుట్టు చెరిపేసుకొని ఏడ్చి నానా యాగి చేసి ఏడ్చి ఎర్రమన్నయ్యి వారికి అభిమానుల్ని వారిని రెచ్చగొట్టడానికి కాబట్టి సరిపోతారు. కాబట్టి వారెవరు స్పందించారు సార్, మనం అడగలేము. వాళ్ళందరూ క్రైమ్ పార్ట్నర్స్, వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? మనం ఎందుకు స్పందించలేదని అడిగితే మళ్ళీ ఆయన గురించి మాట్లాడాల్సిన పనిలే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే మరి డిబేట్కి అంత ఖ్యాతి వచ్చింది. కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు. కాకపోతే ఈయన అనాపాలజెటిక్ సనాతన హిందూ అని అంటున్నారు కాబట్టి ఆయన అసలు రూపం తెలియజెప్పాలనే ఉద్దేశంతో అవి చెప్పాను. కానీ లేకపోతే మా స్థాయిలో పవన్ కళ్యాణ్ లాంటి వెరీ లో ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. అయినా వారు అడిగిన దానికి పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలి కాబట్టి సమాధానం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా కూటమి నాయకులు కానీ ఏమంటారంటే ఒక్క లీటర్ ఆవు పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారు అని పెద్ద లాజికల్ పాయింట్ మాట్లాడతారు సార్. నిజమే సార్, బోలే బాబా దగ్గర 1 లీటర్ ఆవు పాలు కూడా లేదని మీరు చెబుతున్నారు కదా. కానీ మార్చి 17, 2018 చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 5 బృందం వెళ్ళి బోలే బాబా వాళ్ళు పర్ డే 1,33,500 లీటర్ల ఆవు పాలని ప్రొక్యూర్ చేస్తున్నారని మీరిచ్చినటువంటి నివేదిక వాస్తవా కాదా? వారు ప్రతిరోజు 4 టన్నుల ప్యూర్ కౌగి వారు ప్రొడక్షన్ చేస్తున్నారని మీరిచ్చినటువంటి నివేదిక వాస్తవా కాదా? మరి ఆ రోజు ఆవు పాలు 1 లీటర్ కూడా లేకపోతే బోలే బాబా గారి ప్లాంట్ ఇన్స్పెక్షన్ చేసి వారు 1,33,000 లీటర్ల ఆవు పాలని ఒక రోజుకి రైతుల నుండి ప్రొక్యూర్ చేస్తున్నారని మీరు ఏ విధంగా ఇచ్చారు? ఇది మేము అడుగుతున్నటువంటి పాయింట్. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటు. 2, బోలే బాబా ద్వారా ఏఆర్ డైరీ ద్వారా లేకపోతే వివిధమైనటువంటి డైరీల ద్వారా ఇండైరెక్ట్గా టీటీడీ నెయ్యిని కొనింది. ఆ నెయ్యి కల్తీ నెయ్యి అని చెబుతున్నారు. బోలే బాబా నుండి ఇండైరెక్ట్గా నెయ్యి వచ్చిందని మా పైన ఆరోపణ చేస్తున్నారుగా. నేరుగా బోలే బాబా నుండి 2019 ఏప్రిల్ 19వ తేదీన 82,000 కేజీలు 291 రూపాయలకు టీటీడీ అంటే చంద్రబాబు నాయుడు గారు బోలే బాబా నుండి నేరుగా మీరు కొన్న మాట వాస్తవం కాదా? అది మీరు ఇచ్చినటువంటి కాపీ. ఇది
బోలేబాబా నుండి మీరు కొన్నటువంటి కాపీ నేరుగా 291 రూపాయలకి. మరి దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? తరువాత చాలా కీలకం సార్, 2019లో మీరు కొన్నటువంటి బోలేబాబా నుండి మీరు కొన్నటువంటి గీ అనేది ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ ఇట్ ప్రిపేర్డ్ దట్ అడల్టర్డ్ ఘీ బై మిక్సింగ్ ద రిఫైన్డ్ పామ్ ఆయిల్. అంటే మీరు 2019 ఫిబ్రవరిలోను మార్చిలోను మీరు కొన్నటువంటి బోలేబాబా నుండి మీరు కొన్నటువంటి గీలో పామ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కలిసింది. దీని ద్వారా 2,69,37,361 రూపాయలు శ్రీవారి భక్తులకు నష్టం చేకూరిందని 2019 ఫిబ్రవరిలో బోలేబాబా నుండి మీరు కొన్నటువంటి నెయ్యి కాను అందులో పామాయిల్ కలిసిందని సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు. దీని మీద ఎందుకు స్పందించట్లా? దాంతోపాటు మీరు ఏదైతే 4 డైరీలు ఏఆర్ డైరీ నుండి రిజెక్ట్ అయినటువంటి 4 ట్యాంకర్లు తిరిగి వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి వస్తే వాటిని టెస్ట్ చేసి దేంట్లో అయితే జంతువుల కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారో అవే 4 ట్యాంకర్లను తిరిగి టీటీడీ టెస్ట్ చేసి దాంట్లో ఎటువంటి కొవ్వు కలగలేదని చెప్పి వాటిల్ని లడ్డూ ప్రసాదంలో 2024 ఆగస్టులో వాడారు అని సిట్ 44వ పేజీలో ఇచ్చినటువంటి రిపోర్టు. దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికైనా స్పందించరు? దాంతోపాటు 2 డైరీల మీద ఆర్పో చేశారు. ఒకటి ఆల్ఫా అనేటువంటి ఒక కంపెనీ ద్వారా అడల్టర్డ్ ఘీ సప్లై అయ్యింది అని చెప్తున్నారు. దాంతోపాటు ప్రీమియం అగ్రి ఫుడ్స్ ద్వారా అడల్టర్డ్ ఘీ సప్లై అయిందని మా పైన ఆరోపణ చేస్తున్నారు. నిన్నగాక మొన్న అంటే నవంబర్ 18, 2024 అదే ఆల్ఫా మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు 475 రూపాయలకు మీరు ఆల్ఫా ఘీ అనేది మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ అండి. 2024 మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 4 నెలల క్రితం అదే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు తీసుకున్నటువంటి పర్చేజ్ ఆర్డర్ అది అదే సంస్థ నుండి మా పైన ఆరోపణ చేస్తున్న అదే సంస్థ నుండి. దాంతోపాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని గురించి 280 రూపాయల నుండి 2017 నుండి ఇప్పటిదాకా అదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 2013 నుండి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుందని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి 1 2 3 4. అంటే మీరు మా పైన చేస్తున్నటువంటి డైరీతో మీరే గతంలో కొన్నారు, ఇప్పుడు కొంటున్నారు. మీరు ఆరోపణ చేసిన 4 ట్యాంకర్ని గతంలో మీరే ఆరోపణ చేశారు, మీరే ఇప్పుడు ఆడారు. మీరు అంటే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇచ్చారు, మీరే చేశారు. మీరు అనే పదాన్ని ఎక్కువ మా బొట్టాల మీద వస్తుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం చెప్పండి. మరి సార్ నువ్వు అంటే తీసుకెళ్లి సబ్జెక్ట్లో వేస్తారు. అందుకని మీరు అర్థం చేసుకోండి మా బాధను కూడా. నువ్వని అనమంటలేదు, అది చంద్రబాబు గారి ప్రభుత్వ కాలంలో అని చెప్పదలిచారు మీరు, అదే కదా. అవును, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో కూటమి ప్రభుత్వంలో మీరు చెబుతున్న ప్రతి దానికి పాయింట్ టు పాయింట్ మేము క్లియర్ గా చెప్తున్నాం. దాంతోపాటు 2 కొండలు అంటున్నారు కదా సార్. ఇదిగోండి జూన్ 2, 2007 జీవో ఎంఎస్ నెంబర్ 746 తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 7 కొండలు వారికే శ్రీవారికే చెబుతారని ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవో. పాపం పవన్ కళ్యాణ్ గారు చదువుకోవాల్సింది ఏంటంటే ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించినటువంటి నోట్ ఫైలు కరెంట్ ఫైలు మీ డిపార్ట్మెంట్లోనే ఉంది. కాబట్టి ఈ జీవో నెంబర్ 746 జూన్ 2, 2007 దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గరే ఉన్నాయి. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే మీరు 100% అనాపాలజెటిక్ సనాతన హిందూవాది తమ్ముడు అన్న అయినటువంటి నాగబాబు గారికి మీరే తమ్ముడు అని చెప్పొచ్చు. అసలు నాగబాబు గారి మాటల పైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం. రైట్.